5:10 అజయ్ అనే అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు, స్టేషనరీ కొనుక్కోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది. అజయ్తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాట్ తీసుకెళ్ళడం, అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని 2 టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం, శారీరకంగా కలిసినట్లు ఆ అమ్మాయిని బండిపై తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళా అమ్మాయిని 5ంటికి తీసుకెళ్ళి 7ంటికి అక్కడ దింపివేయడం. అజయ్తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్ గాయాలు కనబడి ఏంటి అని అడగగా ఆ అమ్మాయి వార్డెన్కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియజేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ వచ్చి వెంటనే మరి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరౌండ్ 12:45 నైట్ అంటే 21కి వచ్చారు. 21st డేట్ వచ్చేసింది. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే డిపార్ట్మెంట్ వెంటనే రియాక్ట్ అయ్యి ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేట్ చేసుకొని, ఎందుకంటే చాలా మైనర్ బాలిక, అందులోని ఒక హాస్టల్ నుంచి అబద్ధాలు ఆడి పాపని తీసుకురావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీరియస్నెస్ ఆఫ్ ద కేసుని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఎఫ్ఐఆర్ వేసి పాక్సో మరియు రేప్ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇద్దరు అనుమానిత వ్యక్తి పాము అజయ్ జొన్నాడికి సంబంధించిన అబ్బాయి, అలాగే అతని యొక్క స్నేహితుడు కూడా ఉన్నాడు. డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ కూడా తక్షణమే, అంటే సంఘటన 20వ తారీఖు సాయంత్రం 7ంటికి జరిగితే వార్డెన్ వారు మాట్లాడుకొని, ఎందుకంటే మైనర్ పాప చెప్పడానికి భయపడ్డాది, తెలుసుకున్న తర్వాత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పేరెంట్స్కి తెలియచేసి పేరెంట్స్ వార్డెన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి వెంటనే పోలీస్ వాళ్ళు రియాక్ట్ అయ్యి అది ఎవరైనా కానివ్వండి, కారకులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కానివ్వండి, ఎఫ్ఐఆర్ వెంటనే వేసి పాక్సో మరియు రేప్ కేసు పెట్టి ఇద్దరిని